Now I want to share some observations, and not complaints, but observations. ఎంపీగా అయినాక what I observed అంటే చాలా లిమిటేషన్స్ ఉన్నాయి ఎంపీగా ఉంటే. రూలింగ్ కోalition ఇన్ స్టేట్ అండ్ సెంట్రల్లో ఉంటే ఒక రకంగా లిమిటేషన్స్ ఉంటాయి, ఆపోజిషన్గా ఉంటే ఇంకొక రకంగా లిమిటేషన్స్ ఉంటాయి. అది ఒక ప్రాబ్లం. ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అంటే మన ఇష్టం కాదు. మామూలుగా పార్టీ లైన్ తీసుకోవాలా, మనం రూలింగ్ పార్టీని సపోర్ట్ చేస్తే ఒక మాదిరిగా మాట్లాడాలా, ఆపోజిషన్లో ఉంటే ఇంకొక మాదిరిగా మాట్లాడాలి. అది జరిగే పని ఇప్పుడు అందరికీ తెలిసినదే. ఎంపీస్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏం లేవు, ఎక్సెప్ట్ 5 crores a year ఎంపీ ల్యాడ్స్ తప్ప వేరే డెసిషన్ మేకింగ్ పవర్స్ ఏమి ఉండవు ఎంపీస్కి, ఎస్పెషలీ at state and local level, and especially in regional parties lo aithe idi inka koncham kashtamga untundi. Not complaints, only observations. Only observations. Atlage India lo ratio of MP to constituency population in India chuste 24 lakhs per MP population. This chart చదవాల్సిన పని లేదు. This is a chart with top 20 most populous countries. పొడుగ్గా ఉండేది ఇండియా, 24 lakh population per MP. మిగతా టాప్ 20 మోస్ట్ పాపులస్ కంట్రీస్ ఎక్కడున్నారు చూడండి. నంబర్స్ కూడా కనిపించాల్సిన పని లేదు, ఈ చార్ట్ చూస్తేనే తెలిసిపోతుంది. ఇండియా 25 lakhs అంటే చైనా is only 4 lakhs. US is only 7 lakhs. Atlage rest are all under 5 lakhs. But India is at 25 lakhs per each MP at national level. So public andarni kalavala, andarto touch lo pettukovalante idi chaana kashtaమైన pani, especially with a country like us to develop personal touch with so many people. Mana Guntur parliament 338 villages ఉన్నాయి, ఇంకా సో మెనీ మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే ఒక టర్మ్లో అన్నీ చూడాలంటే కూడా కష్టమే. ఇన్ని విలేజెస్ ఒక 5-year టర్మ్లో చూడాలంటే కూడా చాలా కష్టం. అయినా నేను ముందుండి స్పెషల్ కేటగిరీ స్టాటస్ అండ్ AP Reorganization Act, fulfilling all demands, all commitments within 10 years పోరాటంలో నేను ముందున్నాను. ఇంక్లూడింగ్ మనం గవర్నమెంట్ నుంచి బయట వచ్చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ లీడ్ స్పీకర్ నేనే ఒక గంట మాట్లాడేది కూడా జరిగింది. దానివల్ల 2 సార్లు ఈడీ నన్ను పిలిపించి 8 hours ఒకసారి 10 hours ఒకసారి ఇంటెరిగేషన్ కూడా జరిగింది, ఎందుకంటే నో రిపాన్ కాబట్టి. ఇప్పుడు కూడా ఆల్ బిజినెసెస్ ఆర్ అండర్ స్కానర్. ఈడీ అయినా సిబిఐ అయినా వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ అయినా నా ఫోన్స్ అయినా ఇవన్నీ ట్యాప్ చేస్తూ ఉంటారు. బట్ అయినా మా ఫ్యామిలీ సపోర్ట్తో, మీ సపోర్ట్తో, అమరాజా ఎంప్లాయీస్ సపోర్ట్తో మేము భయపడలేదు అండ్ నేను కంటిన్యూ చేశాను. పాలిటిక్స్ అండ్ బిజినెస్ ఎప్పుడు మేము సెపరేట్గా పెట్టాము. ఈ కండిషన్స్లో కూడా మేము పొలిటిసైజ్ చేయలేదు. ఇట్లా జరుగుతూ ఉంది మాకు అని పొలిటికల్గా వెళ్ళలేదు మేము. మళ్ళీ 2019 ఎలక్షన్లో మీరందరూ, ప్రజలందరూ నా ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేసి, పర్ఫార్మెన్స్ రికగ్నైజ్ చేసి ఎంకరేజ్ చేశారు. నాకు పని చేసి మళ్ళీ నన్ను సెకండ్ టర్మ్ పార్లమెంట్కి పంపించారు. అక్కడ మొదల్లో, సెకండ్ టర్మ్ మొదల్లో ఐ కంటిన్యూ టు ఫైట్ with both center and now state also, without fear. I worked as responsible opposition. Okay, responsible opposition MP ga pan chesanu. Adi kuda chaana mukyam.
డెమోక్రసీ బాగుండాలంటే ఆపోజిషన్ కూడా హెల్తీగా ఉండాలి. వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటేనే డెమోక్రసీ బాగుంటుంది, కంట్రీ ముందుకెళ్తుంది.